తెలుగు సాహిత్యాభిమానులైన పద్యప్రభా ఛానల్ వీక్షకులంతమందికి కూడా నమస్కారములు. పోతన గారి భాగవతంలో పరమ పవిత్రమైనటువంటి వామనావతార ఘట్టం చూస్తున్నాం. వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరికి పరిచయాలు అయ్యాయి, కుశల ప్రశ్నలు అయ్యాయి. వామనమూర్తి చక్రవర్తితోటి మాట్లాడుతూ తన యొక్క వివరాలు చెప్పి చక్రవర్తిని ప్రశంసించడం జరిగింది. అంతా అయిన తరువాత వామనమూర్తి తనకు కావలసినటువంటిది ఏమిటో సూటిగా చెప్పడం జరిగింది. నాకు 3 అడుగుల జాగా అయ్యి అది సరిపోతుంది అన్నాడు. కోర్కి తీర బ్రహ్మకూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. నువ్వు ఆ 3 అడుగుల జాగా కానీ ఇచ్చేమాట అయితే బ్రహ్మ యొక్క ఆర్యన్ ఎక్కడైతే ఉందో దాన్ని నేను స్పృశించేస్తానని చెప్పి ఓపెన్గా వామనమూర్తి చెప్పడం జరిగింది. తర్వాత పోతన గారు చెబుతున్నారు, అనినా పరమయాచకునకు ప్రదాత ఇట్లనియే. ప్రదాత అంటే బాగా దానము చేసేటువంటి వాడు, గొప్ప దాత. బలిచక్రవర్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎవరితోటి? పరమయాచకుడైనటువంటి వామనమూర్తితోటి. ఈ మాటకి ఏమిటర్థం? యాచకులలో పరముడు అని. అంటే పరమ అంటే ఇంకా అంతకంటే పెద్దది ఇంకేం ఉండదు. పరమేశ్వరుడు అంటే అంతకంటే గొప్పవాడు ఇంకొకడు లేడని. పరమోష్ణోగ్రత అంటే అంతకంటే ఎక్కువగా ఉండేటువంటి ఉష్ణోగ్రత ఇంకొకటి ఏం లేదు. ఇక్కడ బలిచక్రవర్తి దగ్గరికి చాలామంది యాచకులు వచ్చి కావలసిన వాడికి తీసుకుని వెళ్తూ ఉండడం అనేది ఎప్పటి నుండో పరిపాటిగా ఉండేది. వాళ్ళంతమందిలోని ఇప్పుడు అడగడానికి వచ్చినటువంటి వామనమూర్తి పరమయాచకుడు. అంటే వామనమూర్తి కంటే మహోత్కృష్టమైనటువంటి యాచకుడు బలిచక్రవర్తి దగ్గరికి ఇంతవరకు ఎవడు వచ్చి ఉండడు అనే అర్థం ఇక్కడ. బలిచక్రవర్తి వామనమూర్తి అడిగినటువంటిది విన్నాడు. తను ఇప్పుడు అంటున్నాడు అన్నమాట, ఉన్న మాటలెల్ల నొప్పును విప్రుండ సత్యగతులు వృద్ధ సమ్మతంబులు అడుగదలచి కొంచెమడిగితివో చెల్లా. అడుగదలచి కొంచెమడిగితివో చెల్లా దాత పింపు సొంపు తలపవలదే. విప్రుండా, ఓ వామనమూర్తి బ్రాహ్మణుడా, ఉన్న మాటలెల్లా నొప్పును. నువ్వు ఇంతవరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నిజమే. ఏమిటి? పూర్వీకులైనటువంటి చక్రవర్తుల్ని పొగడడం జరిగింది. వాళ్ళు ఎంతపాటి వాళ్ళో చెప్పడం జరిగింది. బలిచక్రవర్తి యొక్క సత్యవాక్పాలన, దాన గుణము అది ఎంత గొప్పదో వామనమూర్తి చెప్పడం జరిగింది. అవన్నీ నిజమే అని చెప్పి బలిచక్రవర్తి ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఉన్న మాటలెల్ల నొప్పును విప్రుండ సత్యగతులు వృద్ధ సమ్మతంబులు. ఉన్న మాటలు, నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నిజమే. ఇంకా ఎలాంటివి? సత్యగతులు. సత్యగతులు అంటే సత్యములే, అందులో ఎక్కడ కూడా తేడా లేదు. వృద్ధ సమ్మతంబులు, పెద్దవాళ్ళు కూడా అంగీకరించేటువంటివే. అలాంటి వాటిని చెప్పావు, బాగానే ఉంది. కానీ అడుగదలచి కొంచెమడిగితివో చెల్లా, అదేంటయ్యా? ఇలాంటి గొప్ప చక్రవర్తి, మహాదాత అయినటువంటి బలిచక్రవర్తి దగ్గరకు నువ్వు వచ్చి ఇంత స్వల్పమైనటువంటిది అడిగేవేమిటి? నాకు అర్థం అవ్వలేదు. నువ్వు ఎంత అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధమైనటువంటి వాడిని కదా. దాత పెంపు సొంపు తలపవలదే. నువ్వు ఏదో ఒక చిన్న దాత దగ్గరికి వెళ్ళే మాట అయితే ఆ చిన్న దాత ఇవ్వచ్చేమో తప్ప, ఇప్పుడు నాలాంటి పెద్ద చక్రవర్తి దగ్గరకు వచ్చి కూడా ఇంత స్వల్పమైనటువంటి కోరికను నువ్వు కోరడం అనే అది యశం. పెద్ద దాత దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్ద మొత్తంలో ఉండేటువంటిది అడగాలి అనే కనీసం నీకు అవగాహన లేకపోవడం ఏమిటో నాకు తెలియలేదు. ఉన్న మాటలెల్ల నొప్పును విప్రుండ సత్యగతులు వృద్ధ సమ్మతంబులు అడుగదలచి కొంచెమడిగితివో చెల్లా దాత పెంపు సొంపు తలపబలదే. అలా అంటూ బలిచక్రవర్తి ఒక్కసారి స్వరం మార్చాడు. మళ్ళీ వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో
వాజులన్ వ్యసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీవడుగా ఈ భాగ్యంబులి పాటిగా కసురేంద్రుండు పదత్రయం బడుగని అల్పంబుని నేర్చునే. వసుధాఖండము వేడితో నువ్వు ఏమిటి అడిగావు గనక? భూమి మీద ఒక పెద్ద జాగాగానే ఏమైనా అడిగావా? ఎకరాలకు ఎకరాలు ఏమైనా అడిగావంటే కొంత అర్థం ఉన్నది. గజములన్ వాంఛించితో ఒక 1000-2000 ఏనుగులు కానీ నువ్వు అడిగావనుకో, నేను ఆనందపడేవాడిని. నా స్థాయిలో నువ్వు అడుగుతున్నావు కదా అని. వాజులన్ వ్యసనూహించితో, అలాగే 5000-10,000 గుర్రాలను కానీ నువ్వు అడిగితే ఇంకా నేను సంతోషపడేవాడిని. కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో, అందమైనటువంటి స్త్రీలనేమైనా నువ్వు కోరుకున్నావా? అలా అయినా నీ కోరికను నేను తీర్చగలిగేవాడిని. పసిబాలుండవు, నువ్వు చాలా చిన్నపిల్లవాడివి. నేరవి వడుగా, ఇక్కడ వడుగా అంటే ఓ ఉపనీతుడైనటువంటి వాడా అని కాదు. ఇక్కడ నేరవు ఈవు అడుగన్, నువ్వు అడగడం అనేది కూడా ఏమిటి, ఎలా అడగాలి అనేది నేరవు, తెలుసుకోవు, తెలియలేదు. నువ్వు పెద్ద దాత దగ్గరికి వచ్చినప్పుడు ఏమిటి అడగాలి అనేటువంటిది కూడా నీకు తెలియకుండా అయిపోయింది ఏమిటి? ఇప్పుడు ఈ బలి చక్రవర్తి ఎలాంటి వాడో చెబుతున్నాను చూడు. ఈ భాగ్యంబులి పాటిగాక, ఇక్కడ ఈ భాగ్యము ఈ పాటి అని ఈ 2 మాటల్లో ఈ అని చెప్పి వస్తోంది. ఈ మొదటి ఈ అనే దానికి అర్థం ఏమిటంటే ఇచ్చునకు సర్వంబునకీయగు అని చెన్నైసూరి బాల వ్యాకరణము. ఇచ్చు అనే ధాతువు దానికి ఈ అని చెప్పి వస్తుంది. ఈ భాగ్యములు అంటే బలి చక్రవర్తి ఇచ్చే భాగ్యములు ఏ రకంగా ఉంటాయి? బలి దగ్గరకు వచ్చి ఈ చక్రవర్తి ఇచ్చేటువంటి భాగ్యములు ఈ పాటిగాక, ఏ పాటి అంటే వసుధాఖండము, గజములు, వాజులు, యువతులు, ఇగో ఈ రకమైనటువంటి స్థాయిలో ఉంటుంది బలి చక్రవర్తి ఇచ్చేటువంటి దానం అనేటువంటిది. ఈ భాగ్యంబులి పాటిగాక, అలా కాకుండా అసురేంద్రుండు పదత్రయం బడుగని అల్పంబుని నేర్చునే. ఇంత స్వల్పాతి స్వల్పమైనటువంటి దాన్ని నువ్వు అడిగితే ఈ చక్రవర్తికి కొంచెం కష్టం అనిపించదా? ఇవ్వగలడా అంటే ఇవ్వనని కాదు అక్కడ. ఇంత చిన్నదాన్ని నువ్వు అడిగే మాట అయితే నేను ఇచ్చేసాను అనుకో, తర్వాత లోకమంతా నన్ను ఏమిటనుకుంటుంది? నీకు పర్వాలేదు, పట్టుకుని వెళ్ళిపోతావు. లోకమంతా నన్ను అసహ్యించుకుంటుంది. ఎంత పెద్ద బలి చక్రవర్తి, ఎంత పెద్ద మహాదాత అని అనుకుంటుంటాం. కానీ తెలుసో తెలియకో చిన్న కుర్రాడు వచ్చి 3 అడుగులు ఇయ్యే అంటే అయితే ఇచ్చేస్తున్నాను తీసుకుపో అని చెప్పి ఇచ్చేసేట అని చెప్పి లోకమంతా నన్ను అనుకోదు. అందువలన నువ్వు అడిగినటువంటిది నాకు నచ్చకుండా ఉన్నది అని చెప్పి బలిచక్రవర్తి చిన్న పిసరు స్వరాన్ని మార్చి అన్నాడు. వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వ్యసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో నేరవీవడుగా ఈ భాగ్యంబులి పాటిగా కసురేంద్రుండు పదత్రయం బడుగని అల్పంబుని నేర్చునే. ఇలా అంటే వామనమూర్తి ఇచ్చినటువంటి సమాధానం ఎలా ఉందో చూడండి. బాగుందయ్యా చక్రవర్తి, నువ్వు చాలా గొప్ప దాతవి. నీ స్థాయిలో పెద్ద పెద్ద దానాలు నువ్వు చేస్తూ ఉంటావు, కాదని లేదు. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చానంటే నాకు కావాల్సినటువంటిది అడుగుతాను, కానీ నువ్వు ఇయ్యగలిగినటువంటిదంతా నాకెందుకయ్యా చక్రవర్తి? నువ్వు చాలా గొప్పవాడివి, నేను ఒప్పుకుంటున్నాను, కానీ నాకు కావాల్సింది అడుగుతాను. అలాగే నాకు కావలసినటువంటివి ఏదైనా నువ్వు తెలుసుకుని ఇది కావాలా అని అంటే అర్థం ఉంటుంది. గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో వడుగే నెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షుల స్వ్యంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితం బైన 3 అడుగుల్ మేరయ త్రోవకి
కిచ్చుటది బ్రహ్మాండంబున పాలికిన్. చూడండి వామనమూర్తి ఏమిటంటున్నదో, గొడుగో కమండలు పొంజియో దండమో అంటే ఒక బ్రహ్మచారికి అవసరమైనటువంటివి ఇవి. ఏమయ్యా వామనమూర్తి, నీకేమైనా ఒక 100-200 గొడుగులు ఇమ్మంటావా అని అన్నామంటే నేను ఆలోచించుకోవచ్చునేమో, నాకు ఉపయోగపడేటువంటివి. అలాగే యజ్ఞోపవీతాల కట్ట ఏమైనా ఇమ్మంటావా అంటే అర్థం ఉంటుంది. ఒక కమండలం కావాలా, లేకపోతే ముంజి అంటే దర్భతో చేసినటువంటి మొలత్రాడు అదేమైనా కావాలా, లేకపోతే బ్రహ్మదండం ఏమైనా కావాలా, ఇవన్నీ కూడా ఒక బ్రహ్మచారిగా నేను వాడుతూ ఉండేటువంటివి, నాకు అవసరమైనటువంటివి. అందువలన నువ్వు నాకు కావాల్సినటువంటివి ఇవన్నీ తెలుసుకుని ఏమయ్యా ఇది కావాలా అని కానీ అన్నావంటే కొంతలో కొంత అర్థం ఉంటుంది. అంతేగాని వడుగేనెక్కడా, నేను ఒక వడుగుని, నేనెక్కడా, భూములెక్కడా, నువ్వేదో ఒక 100 ఎకరాల భూమి నాకు ఇచ్చేసావు, అయితే నేనేం చేయాలి? నేను ఒక వడుగుని, నేను ఆ భూమిని ఏమైనా దున్నుకుని వ్యవసాయం చేసి పంట పండించాలా? నేను చెయ్యగలిగేవాడినా? కరుల్వామాక్షుల స్వెంబులెక్కడా, నువ్వు ఒక 1000 ఏనుగులు ఇచ్చేసావు, నేనేం చేయాలి? నాకు తినడానికే లేకుండా ఉంటే నువ్వు ఏనుగులు ఇచ్చేస్తే వాటిని మేపాలా? నేను గుర్రాలు ఇచ్చేసావు, ఆ గుర్రాల మీద నేను ఎక్కడికి వెళ్తూ ఉండాలి? నేను ఒక బ్రహ్మచారిని, మరి అలాంటప్పుడు నాకు నువ్వు అందమైనటువంటి స్త్రీలను ఇచ్చేస్తే నేనేమిటి? నామైనటువంటివి కావు. నా పని ఏమిటి? నిత్యోచిత కర్మమెక్కడా, నిరంతరము జపతపాలులోని నిష్కామకర్మలైనటువంటి పంచమహాయజ్ఞములు చేసుకుంటూ బ్రహ్మయజ్ఞములు చేసుకుంటూ ఈ రకంగా నేను జీవనము గడుపుతూ ఉండేటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి. నాకు కావలసినటువంటివి గొడుగా, యజ్ఞోపవీతమా, కమండలవా, లేకపోతే ఒక మౌంజీ బంధమా, దండమా, ఇలాంటివి ఏమైనా అంటే అర్థం ఉంటుంది. అందువల్ల ఇదంతా నాకంతా ఎందుకు? నువ్వు చెప్పేటువంటిది మదాకాంక్షామితం బైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుట. త్రోవకిచ్చుట అంటే త్రోసిపుచ్చకుండా ఇవ్వడం అనేటువంటిది. నాకు కావాలి అని నేను కోరుకుంటూ ఉండేటువంటిది 3 అడుగులు, దాన్ని త్రోసిపుచ్చకుండా సరే అని కానీ నువ్వు ఇయ్యగలిగితే నాకు ఎంత పాడిదో తెలుసా? 3 అడుగులు నీకు స్వల్పమేమో కానీ బ్రహ్మాండంబున పాలికిన్, నా పట్ల అది ఒక బ్రహ్మాండం లాంటిది స్మా అన్నాడు. ఇక్కడ చూడండి మళ్ళీ వామనమూర్తి ఎక్కడ దాపరికం లేకుండా మాట్లాడేస్తున్నాడు. అంటే నువ్వు నాకు 3 అడుగుల భూమి నేను కోరుకున్నట్లుగా కానీ ఇచ్చే మాట అయితే అప్పుడు ఏం చేస్తాను? బ్రహ్మాండం అంటే బ్రహ్మాండాన్ని అంతటిని ఆవరించేస్తాను స్మా అని చెప్పి ఓపెన్గా మళ్ళీ వామనం సారి చెబుతున్నాడు. కూడా బలి చక్రవర్తి ఏమిటనుకుంటున్నాడు? ఇంత చిన్న పిల్లవాడు, ఏమిటి అడగాలో తెలియదు, అమాయకుడు, అందువలన 3 అడుగులు ఇస్తే అదే పెద్ద బ్రహ్మాండం, నాకు అదే 10,000 అంటుంటారు కదా, అలా అదే పెద్ద బ్రహ్మాండం అని చెప్పి చాలా తృప్తి చెందేస్తాడు బోసు, ఎంత అమాయకుడు అని బలి చక్రవర్తి అనుకుంటున్నాడు. గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో వడుగే నెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షుల స్వెంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితం బైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబున పాలికిన్. శ్రీనాథ మహాకవి చెబుతారు, దప్పిగొన్నట్టి వానికి దప్పిదీరా సలిలపూరంబుహితవో ఆజ్యంబుహితవో అన్నారు. అంటే బాగా మిటమిటలాడిపోతూ ఉండేటువంటి ఎండ, అలాంటి సమయంలో ఒక పెద్దవాడైనటువంటి అతిథి మన ఇంటికి వచ్చాట. రాగానే అయ్యా రండి రండి అని చెప్పి కూర్చోపెట్టి తనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఏమిటి చేస్తాము? చల్లగా త్రాగడానికి నీళ్ళు ఇస్తాం. అలా కాకుండా హాహాహా మన ఇంటికి వచ్చినటువంటిది ఎంత పెద్ద ఆయనండి ఆయన అని చెప్పి కూర్చోబెట్టి ఆయనకి ఒక గ్లాస్ తోటి నెయ్యి కానీ ఇచ్చామనుకోండి, నీటి కంటే నెయ్యి ఖరీదైనదే. అయితే ఇప్పుడు ఆయనకి కావాల్సినటువంటిది ఏమిటి? నీళ్లు కావాలా, నెయ్యి కావాలా? నీళ్లు ఆయన యొక్క దాహాన్ని తీర్చుతాయా, నెయ్యి మాత్రం తీర్చుతుందా? అంటే ఖరీదు కాదు అక్కడ కావలసినటువంటిది. ఆ సందర్భంలో అవసరమైనటువంటిది ఏమిటి అన్న దాన్ని మనం పరిగణనలోనికి తీసుకుంటూ ఉండాలి.
అదే దప్పిగొన్నట్టి వానికి దప్పిదీరా సలిలపూరంబు హితవో ఆజ్యంబు హితవో అని శ్రీనాథ మహాకవి ఓ కావ్యంలో ప్రయోగం. అలాగా ఇప్పుడు వామనమూర్తికి కావలసినటువంటిది ఏమిటి? 3 అడుగుల భూమి కావాలంటున్నాడు, అది ఇవ్వాలి. అంతేగాని ఎందుకు ఏనుగులు గుర్రాలు దేనికోసం? ఇక్కడ వామనమూర్తికి ఏమాత్రమైనా ఉపయోగపడేటువంటివా? వామనమూర్తి ఇంకో మాట చెబుతున్నాడు, మానవుడికి ఉండవలసినటువంటిది తృప్తి. తృప్తి అనేటువంటిది ఉంటే అన్నీ ఉన్నట్లే. ఒక గొప్ప నీతి వాక్యం ఇక్కడ పోతన గారు వామనమూర్తి నోటి ద్వారా మనకి లోకానికి తెలియజెప్తున్నారు. వ్యాప్తిం బొందక వగబక ప్రాప్తం బగులేశమైన 10,000ను తృప్తింజెందని మనుజుడు తృప్తింజెందని మనుజుడు సప్తద్వీపములనయిన జక్కంబడునే. తంబగులేసి ఏ మనిషికైనా కానీ ప్రాప్తం అనేటువంటిది దైవం నుదుటను రాసి పెట్టేస్తుంది. పెద్దవాడైతే పెద్దగా ప్రాప్తం ఉంటుంది, చిన్నవాడైతే చిన్నగా ప్రాప్తం ఉంటుందని కాదు. ఒక్కొక్క సమయంలో ప్రాప్తం తక్కువ ఉంటూ ఉండవచ్చు గాక, దానికి మానవుడు అన్నటువంటి వాడు అక్కడ తృప్తి చెందుతూ ఉండాలి. తృప్తి చెందకపోతే మాత్రము తనకి ఇంకా అశాంతే మిగులుతూ ఉంటుంది. వ్యాప్తిం పొందక వగబక, వగచుట అంటే బాధపడుతూ ఉండడం. అయ్యో నాకు ఇంత తక్కువ వచ్చింది ఏమిటి, నా కర్మ ఇలా ఉన్నది, అలా ఎప్పుడూ అనుకుంటూ ఉండకూడదు. దైవం నాకు ఇంతే ఇచ్చింది, ఓకే నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఈ మాత్రమేనా నాకు వచ్చింది అని అనుకుంటూ ఉండాలిట. అధోధ పశ్యతస్య మహిమా నోపచీయతే అని పంచతంత్రం చెబుతూ ఉంటుంది. ఎవరైనా కానీ చాలా స్వల్పమే నా దగ్గర ఉంది అని చెప్పి అలా బాధపడుతూ ఉండకూడదుట. అధోధ పశ్యత తస్య మహిమానోపచీయతే, తనకంటే తక్కువగా ఉండేటువంటి వాళ్ళని చూసి ఆనందిస్తూ ఉంటే వాడికి ఎప్పుడూ ఆనందమే మిగులుతూ ఉంటుంది. అంటే తోవంట ఒకడు చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. అయ్యో నాకు చెప్పులు లేకుండా ఉన్నాయి, నా జీవితం ఇలా అయిపోతోంది, ఇంత దారిద్ర్యంలో ఉండిపోయాను అని చెప్పి వాడి జీవితాన్ని తిట్టుకుంటూ నడుస్తున్నాడు. జోళ్ళు లేకుండా వెళ్తూ ఉండేటువంటి ఆ మనిషి తోవలో ఒక దగ్గర కాళ్ళు లేని మనిషిని చూసేట. అప్పుడు చాలా ఆనందపడ, లేకపోయే కానీ ఆ మనిషి నడవడానికి కాళ్ళే లేకుండా ఉన్నాయి, వాడికంటే నేను చాలా అదృష్టవంతుడిని స్మా అనుకున్నాడు. ఎప్పుడైనా ఇక్కడ కంపారిజన్ బట్టే మనకి తృప్తి అనేటువంటిది ఉంటుంది. దైవం ఏదైతే ప్రాప్తం చేసిందో దానికి తృప్తి చెందుతూ ఉండడం అనేటువంటిది మనిషి యొక్క ధర్మం. అలా అయితే నిరంతరము ఆనందం ఉంటుంది. వ్యాప్తిం బొందక బగబక ప్రాప్తం బగులేశమైన 10,000ను చుందృప్తింజందని మనుజుడు. ప్రాప్తమైనటువంటి ఆ లేశమాత్రమైన దానికైనా కానీ అదే నాకు 10,000 అని తృప్తి చెందకుండా ఏ మనుజుడైతే ఉంటాడో అలాంటి వాడికి ఇంకేమిటి చెప్పగలము? సప్తద్వీపములనయిన జక్కంబడునే. సప్తద్వీపములనయిన చక్కంబడునే ఏమిటండి పోతన గారు ఈ ప్రయోగం? అంటే 7 ద్వీపాలలో ఉన్న 7 ద్వీపాలు కలిగిన వాడు సంతోషపడతాడా అంటే 7 ద్వీపాలనే మాట ఏమిటి? సప్తద్వీప వసుంధర అని పెద్దవాళ్ళ మాట. అంటే మన భూమండలములో 7 ద్వీపాలు ఉన్నాయి. ఎక్కువ భాగం సముద్రాలు ఆవరించి ఉంటే మిగిలిన భూభాగము ఆ ద్వీపాలుగా ఉన్నదనుకుంటే 7 ద్వీపాలు. 7 ద్వీపాలకి 7 పేర్లు ఉన్నాయి. అందులో మన భారతదేశం ఉండేటువంటిది జంబూద్వీపము. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు జంబూద్వీపే భరతవర్షే మేరోర్దిశైలస్య ఈశాన్య ప్రదేశే అని చెప్పి ఇలా ప్రతిరోజు సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. సప్తద్వీపములనయిన చక్కంబడునే అంటే ఈ భూమండలం మొత్తాన్ని వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి తృప్తి కలగదు. ఈ భూమండలం అంతా వాడికి వచ్చేసినా కానీ తృప్తి కలుగుతూ ఉండదు. మరి తృప్తి ఎవడికి కలుగుతుంది అంటే ప్రాప్తంబగు లేశమైన 10,000ను ఎవడైతే ఉంటాడో వాడికి తృప్తి కలుగుతూ ఉంటుంది. నువ్వు నాకు 3 అడుగులు కానీ ఇచ్చే మాట అయితే ఆ 3 అడుగులతోటి తృప్తి చెందేవాడిని నేను. అందువల్ల నా తృప్తిని దృష్టిలో పెట్టుకుని 3 అడుగులు నువ్వు నాకు ఇస్తే అది చాలు. వ్యాప్తిం బొందక బగబక ప్రాప్తం బగులేశమైన 10,000ను చుందృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనయిన జక్కంబడునే. అంతేకాకుండా వామనమూర్తి ఇంకో గొప్ప విషయాన్ని చెబుతున్నా అండి. ఆశ అనేటువంటిది ఎలాంటిది? ఇది సార్వకాలీనమైనటువంటి సత్యం అన్నమాట. మళ్ళీ పోతన గారు వామనమూర్తి యొక్క నోటి ద్వారా
ఒక గొప్ప సత్యాన్ని లోకానికి తెలియజెప్తున్నారు. ఆశాపాశము తాకడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర. ఆశాపాశము తాకడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర. వారాసి ప్రావృతమేది నీ సామ్రాజ్యం ఊరియుంగాసింబొందిరిగాక వైన్యగయ భూకాంతాదులు నర్థకామాస్యం బాయగనేర్చిరే మును నిజాశాంతంబులంజూచిరే. ఆశాపాశము తాకడు నిడుపు. పాశము అంటే త్రాడు, ఆశాపాశము అంటే ఆశ అనేటువంటిది ఒక త్రాడు లాంటిదిట. అది ఎంత పొడవు ఉంటుంది, ఎన్ని మీటర్లు ఉంటుంది అంటేనట తాకడు నిడుపు అన్నారు. నిడుపు అంటే పొడవు, కడున్నిడుపు చాలా పొడవైనటువంటిది ఈ ఆశ అనేటువంటి త్రాడు. లేదంతంబు రాజేంద్ర. దానికి రెండు కొసలు ఉంటాయి కదా, ఒక కొస మన చేతిలో ఉంటుంది, మరి రెండో కొస ఎక్కడ ఉంటుంది అంటే రెండో కొస అనేది ఎక్కడుందో ఎవరికీ తెలియదుట. దానికి అంతము లేదు అంటున్నారు. ఆశాపాశము తాకడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర. దానికి ఒక ప్రూఫ్ చూపిస్తున్నారు వామనమూర్తి ఇక్కడ. వారాసి ప్రావృతమేది నీ వలయ సామ్రాజ్యంబు సేకూరియుం గాసింబొందిరిగాక వైన్యగయ భూకాంతాదులు నర్థకామాస్యం బాయగనేర్చిరే మును నిజాశాంబులే. వైన్యరాజు గయరాజు అంటే పృథు చక్రవర్తి గయ చక్రవర్తి వీళ్ళిద్దరు అంటే వామనమూర్తి యొక్క అవతారం కంటే ముందునే భూమండలాన్ని పరిపాలన చేసేసినటువంటి పెద్ద చక్రవర్తులు వాళ్ళు. వాళ్ళు ఎలా చేశారట? వారాసి ప్రావృతమేది నీ వలయ సామ్రాజ్యంబు సేకూరియున్. ఇద్దరూ ఒక పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళు కారు. పృథు చక్రవర్తి ఒక కాలంలో పరిపాలన చేశాడు, తరువాత గయ చక్రవర్తి ఇంకో కాలంలో పరిపాలన చేశాడు. వీళ్ళిద్దరూ కూడా భూమండలం అంతా కూడా పరిపాలన చేసేసినటువంటి చక్రవర్తులు. వారాసి ప్రావృతమేది నీ వలయ సామ్రాజ్యంబు సేకూరియున్. వారాసి అంటే సముద్రము, సముద్ర పర్యంతము ఉండేటువంటి మొత్తము భూమినంతటినీ కూడా అంటే మొత్తం ప్రపంచానంతటినీ కూడా పరిపాలన చేసేసినటువంటి చక్రవర్తులు అయ్యి కూడా కాసింబొందిరిగాక ఇంకా అలా బాధపడిపోతూనే ఉండేవారట. ఏమిటి ఇంకా మనం సంపాదించాలని. ఏమిటి సంపాదించడం, ఏదో కొంచెం ఉన్నదంటే ఇంకా సంపాదించాలనుకోవచ్చును. ఇంకా అంతకంటే ఎక్కువ సంపాదించడానికి అవకాశం లేనటువంటిది, భూమి అంతా ఆక్రమించేశారు. అలాంటి వాళ్ళు అర్థకామాస్యం బాయగా నేర్చిరే. అర్థకామాశ అనేటువంటిది ఒక ద్వంద్వ సమాసము. అంటే అర్థాశ కామాశ, అర్థము పట్ల ఆశ, కామశ. దీన్ని నేర్చిరే. పాయుట అంటే విడిచిపెట్టుట, దాన్ని వదిలిపెట్టగలిగారా అంటే భూమండలాన్ని అంతటినీ ఆక్రమించిన వాళ్ళు అయినప్పటికీ పరిపాలన చేస్తున్నప్పటికీ ఇంకా డబ్బు సంపాదించాలి అనేటువంటి కోరికని వాళ్ళు వదులుకోలేకపోయారు. అలాగే కాముకత్వాన్ని కూడా వాళ్ళు వదులుకోలేకపోయారు. మును నిజాశాంతంబులంజూచిరే. వాళ్ళ యొక్క నిజ ఆశ అంతములను చూచేరా అంటే వాళ్ళ కోరికలు ఏమైనా తీరేయా? వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆశకి దాని యొక్క కొసని చూడగలిగారా? చూడలేరు. ఎందుకు చూడలేరు అంటే ఆశాపాశము తాకడు నిడుపు అన్నారు. అంటే ఆశ కొంతవరకు ఉండాలి మనిషికి. ఆశే ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ ఆశ దురాశ కాకూడదు. ఎంతైనా సరే ఇంకా నాకు కావాలి అని అనుకుంటూ వెళ్తుంటే భంగపాటే దొరుకుతుంది అక్కడ. అంతే తప్ప ఒక దగ్గర మనిషి తనంతట తానుగా తృప్తిని పొందగలగాలి తప్ప ఎప్పుడైతే ఆశ అనే దానికి లొంగకుండా మనిషి ఉండిపోయాడో, ఆశతోటే ఇంకా అలాగ జీవితాన్ని గడుపుతూ ఇంకా ఆఖరికి అందులోనే ఇబ్బంది పడిపోతున్నాడో ఆ మనిషికి మాత్రం తృప్తి అనేది జీవితకాలం మొత్తాన్ని ఎక్కడా దొరకదు. అందువల్ల ఒక దగ్గర మాత్రం మనిషి తృప్తిని పొందాలి, ఆశను వదులుకోగలగాలి. ఆశాకడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర. వారాసి ప్రావృతమేది నీ వలయ సామ్రాజ్యంబు సేకూరియుం గాసింబొందిరిగాక
వైన్యగయ భూకాంతాదులున్నర్థకామాశంబాయగ నేర్చిరే మును నిజాశాంతంబులంజూచిరే. ఇలా చెప్పిన తర్వాత వామనమూర్తి ఇంకా సంతృప్తి అనేటువంటిది ఎంతపాటిది, సంతృప్తిని పొందిన మనిషి ఎలా ఉంటాడు, పొందని మనిషి ఎలా ఉంటాడు అనేటువంటిది ఇంకా బలిచక్రవర్తికి వివరిస్తాడు. అది రేపు చూద్దాం. స్వస్తి.